వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే పలు రకాలైనటువంటి రైల్వే ఉద్యోగాలైనటువంటి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, ఏఎల్‌పీ, ఎన్‌టీపీసీ ఉద్యోగాలతో పాటు నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏపీ మరియు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలతో పాటు పలు రకాలైనటువంటి ఎస్ఎస్‌సి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు మీడియం అభ్యర్థుల కోసం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అర్థమెటిక్ వీడియో క్లాసులనైతే మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా క్లాస్ 1 అనేది మనం వీడియో రూపంలో విద్యార్థులకు అందించడం అనేది జరిగింది. దానికి సంబంధించి వీడియో డిస్క్రిప్షన్‌లో దాని యొక్క లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క వీడియోను కూడా చూడండి. ఈరోజు వచ్చేసరికి క్లాస్ 2 అండి. సో, చెప్పేటటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లము గూడా సబ్ ఇన్స్‌పెక్టర్ స్థాయిలో చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే కోచింగ్ సెంటర్‌లలో ఏవైతే మెథడ్స్ గాని, లేదంటే ఏవైతే షార్ట్ కట్స్ గాని బోధిస్తారో అవన్నీ గూడా మీకిక్కడ ఫ్రీగా ప్రతి ఒక్క మెథడ్‌ను, ప్రతి ఒక్క షార్ట్ కట్‌ను, ప్రతి ఒక్క ప్రాబ్లము, అలాగే ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో ఒక మంచి సబ్ ఇన్స్‌పెక్టర్ స్థాయి మెటీరియల్ అనేది మీకు తయారయ్యేలా ఈ యొక్క క్లాసెస్‌ను రూపొందించడం అనేది జరిగింది. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ను గూడా నోట్స్ రాసుకోండి. మీకు 100% ఒక మంచి అర్థమెటిక్ నోట్స్ అనేది తయారు కావడం అనేది జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో గూడా జాయిన్ కండి. అందులో మీకు ఫ్రీ పీడీఎఫ్ జనరల్ స్టడీకి సంబంధించినటువంటి మెటీరియల్స్, అలాగే కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్‌తో పాటు ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్నీ గూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ కండి. అలాగే వీడియో గనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. హైప్ అనేటువంటి పాయింట్స్‌ని ఇవ్వడం వల్ల ఈ యొక్క వీడియో మీలాంటి మరికొంతమంది అభ్యర్థులకు యూట్యూబ్ రికమెండేషన్‌లో పంపడం అనేది జరుగుతుంది. దయచేసి హైప్ అనేటువంటి బటన్‌ను కూడా ప్రెస్ చేయండి. ఇక డైరెక్ట్‌గా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం ఇక. సో, 11వ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. A/2 B/3 C/5 అయిన A/B/C విలువ ఎంత అనేది క్వెషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, A/2 B/3 C/5 అయిన A/B/C ఎంత? సో, ఈ ఫార్మాట్‌లో మీరు గనక ఏ క్వెషన్ చూసినా కింద ఉండేటువంటి అంకెలు ఏవైతే ఉంటాయో అదే ఆన్సర్. సో, ఆన్సర్ వచ్చేసరికి 2:3:5 అన్నమాట. ఒకవేళ మీకు గనక నమ్మకం లేకపోతే ఓసారి రాసుకోండి. ఎలా రాసుకోవచ్చు? A/B = 2:3 అంతేనా? A/B = 2:3 ఎలా అవుతుంది అనేటువంటి విషయం మనం ముందు వీడియో క్లాసెస్‌లో చెప్పుకోవడం అనేది జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో క్లాస్‌ని చూసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ B/C వచ్చేసరికి ఎంతవుతుందండి? 3:5 అవుతుంది. ఓకేనా? 3:5 అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, 2 ముళ్ళు 6, 3 ముళ్ళు 9, 3 5లు 15. ఓకేనా? ఇప్పుడు చూడండి, 3 రెంట్లు 3 మూళ్ళు 3 5లు కొట్టేస్తే వచ్చేది 2:3:5 అనమాట. 2:3:5 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. A/B = 2:3, B/C = 4:5, C/D = 3:2 అయిన A/B/C/D ఎంత అనేది క్వెషన్ అన్నమాట. సో, A/B/C/Dని కనిపెట్టడానికి మనం రాసుకోవాల్సినటువంటి విధానం ఏందంటే A/B, B కింద నుంచే B/C, C కింద నుంచి C/D, C/D. ఇప్పుడు చూడండి, మొత్తం ఇంటూ చేయండి. A/B/C ABC, నెక్స్ట్ వచ్చేసరికి B/C అంటే BBC. ఓకేనా? BBC. నెక్స్ట్ వచ్చేసరికి BCC. ఓకేనా? BCC ఈస్టు BCD, BCD. ఓకేనా? సో, మొత్తం ABC ఈ విలువ వచ్చేసరికి Aను, ఈ విలువ వచ్చేసరికి Bను, ఈ విలువ వచ్చేసరికి Cను, ఈ విలువ వచ్చేసరికి Dను రిప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతది. A/B/C/D అనమాట. సేమ్ ఫార్మాట్‌లో మనం వాటి యొక్క విలువలను రాసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? 2:3, నెక్స్ట్ వచ్చేసరికి 4:5, నెక్స్ట్ వచ్చేసరికి 3:2. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2 4 8, 2 4 8, 8 మూళ్ళు 24, 3 4 12, 12 మూళ్ళు 36, 3 5 15, 15 మూళ్ళు 45, నెక్స్ట్ వచ్చేసరికి
3 5లు 15, 15 రెంట్లు 30. ఓకేనా? రైట్. సో, ఈ మొత్తాన్ని గూడా ఒకే అంకెతో కొట్టేయడానికి అవకాశం ఉందంటే ఉంది. ఏ అంకెతో కొట్టేయొచ్చు? 3 అంకెతో కొట్టేయొచ్చు. 3 8లు 24 ఈస్టు 3 12లు 36 ఈస్టు 3 15లు 45 ఈస్టు 3 10లు 30. సో, 8:12:15:10 అనేది మన యొక్క ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్‌ను నేను చెప్తాను. కామెంట్ రూపంలో మీరు దాని యొక్క ఆన్సర్‌ను ట్రై చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే తెలియజేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. నెక్స్ట్ క్వెషన్ అండి ఇంకా. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 13వ క్వెషన్ అండి. P/Q ఈజ్ ఈక్వల్ టు 2:3, Q/R ఈజ్ ఈక్వల్ టు 5:4, R/S ఈజ్ ఈక్వల్ టు 1:3 అయిన P/Q/R/S ఎంత అనేది క్వెషను. మరి ఆల్రెడీ మీరు 12వ ప్రాబ్లమ్‌లో ఈ ప్రాబ్లమ్స్‌కి ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటి విధానాన్ని చూసినారు కాబట్టి, మరి P/Q/R/S యొక్క విలువను నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. అందువల్ల ఎంతమంది క్లాస్‌ని చూస్తూ ఉన్నారు, ఎంతమంది మన క్లాస్‌ని ఫాలో అవుతున్నారు అనేటువంటి విషయం మనకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఈ 13వ క్వెషన్‌కు ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ క్వెషన్ అండి. 3:4:6 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? సో, 3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే మనం రాసుకోవాల్సినటువంటి విధానం వచ్చేసరికి 1/3 ఈస్టు 1/4 ఈస్టు 1/6 1/6. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి 3, 4, 6కి వచ్చేసరికి కాసా కనిపెట్టండి. 3, 4, 6కు కాసా కనిపెట్టండి. ముందుగా రెడ్ ఎక్కతో స్టార్ట్ చేద్దాం. 3 ఎలాగ ఉండేది అలానే ఉంటుంది. 2 రెంట్లు, 2 మూళ్ళు. మళ్ళీ 3 ఎక్కంతో స్టార్ట్ చేయండి. 3 ఒకట్లు, 2 ఎలా ఉండేది అలానే ఉంటది. 3 ఒకట్లు. ఇప్పుడు చూడండి ఒక 2, 2, 2 ఒకట్లు 2, 2 మూళ్ళ 6, 6 రెంట్లు 12. ఓకేనా? 6 రెంట్లు 12. ఓకేనా? ఇప్పుడు చూడండి కింద ఉన్నటువంటి 3తో దీన్ని భాగాహారం చేయండి. 3తో 12 ఎన్ని సార్లు పోతది? 4 సార్లు పోతది. 4 ఇంటూ పైనున్నటువంటి 1 ఎంతైదండి? 4 ఒకట్లు 4 ఈస్టు ఈ 4తో 12 అనేది ఎన్ని సార్లు పోతది? 3 సార్లు పోతది. 3 ఒకట్లు 3 ఈస్టు 6తో 12 ఎన్ని సార్లు పోతది? 2 సార్లు పోతది. 2 ఒకట్లు 2. సో, మనకు 3:4:6 యొక్క విలోమ నిష్పత్తి వచ్చేసరికి 4:3:2 అనమాట. 4:3:2. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి ఇక వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. 13వ ప్రాబ్లమ్ 15వ ప్రాబ్లమ్ అండి. 3 బస్సుల యొక్క వేగాల మధ్య నిష్పత్తి 10:12:15 10:12:15 అయిన గమ్యస్థానం చేరడానికి పట్టే కాలం యొక్క నిష్పత్తి ఎంత? ఇక్కడ కూడా విలోమ నిష్పత్తి అడగడం అనేది జరిగింది. సింపుల్ చెప్పాలంటే విలోమము అంటే ఆపోజిట్ అనమాట. వేగానికి, కాలానికి ఎప్పుడు కూడా విలోమ నిష్పత్తి ఉంటది. అంటే ఎక్కువ వేగంతో పోయినప్పుడు తక్కువ కాలం పడుతుంది. తక్కువ వేగంతో పడినప్పుడు ఎక్కువ కాలం అనేది పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా విలోమ నిష్పత్తి అడగడం అనేది జరిగింది. మరి విలోమ నిష్పత్తి కనిపెట్టడానికి మనం ఎలా రాసుకుంటామంటే 1/10:1/12:1/15. ఓకేనా? ఇప్పుడు చూడండి 10, 12, 15కి వచ్చేసరికి కాసా కనిపెట్టండి. 10, 12, 15. ఇప్పుడు వచ్చేసరికి 5 ఎక్కంతో చూడండి. 5 రెంట్లు 12 ఎలా ఉండేది అలానే వస్తది. 5 మూళ్ళు. ఇప్పుడు మళ్ళీ 3 ఎక్కంతో ట్రై చేయండి. 2 ఎలా ఉన్నది అలానే ఉంటది. 3 4 12, 3 ఒకట్లు. మళ్ళీ 2 ఎక్కంతో ట్రై చేయండి. 2 ఒకట్లు, 2 రెంట్లు, 2 ఒకట్లు. ఒక 2 2, 2 ఒకట్లు 2, 2 4, 4 మూల 12, 12 5లు 60. సో, 10తో 60 అనేది ఎన్ని సార్లు పోతదండి? 6 సార్లు పోతది. 6 ఇంటూ 1 6 ఈస్టు 12తో 5 సార్లు పోతుంది. 5 ఒకట్లు 5 ఈస్టు 15తో 4 సార్లు పోతుంది. 4 ఒకట్లు 4. సో, మన ఆన్సర్ వచ్చేసరికి 6:5:4 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. చాలామంది కొత్తగా చూసే వాళ్ళకి ఎందుకు సార్ ఇంత ఫాస్ట్‌గా చెప్తున్నాడు అనేటువంటి డౌట్ కూడా మీకు వచ్చిండొచ్చు.
మీకిక్కడ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎన్ని ఎక్కువ లెక్కలు వీలైతే అన్ని లెక్కలను ఎక్స్‌ప్లెయిన్ జేయాలి అనేటువంటి విధానం కోసం మాత్రమే కాస్త ఫాస్ట్‌గా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒక 10 సెకండ్లు బ్యాకొచ్చి ప్రాబ్లమ్‌ను చూడండి. అలాగే రాసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. 2:3, 6:5, 10:9ల యొక్క బహుళ నిష్పత్తి ఎంత? సో, బహుళ నిష్పత్తికి సంబంధించి ఎలా రాసుకోవాలనేటువంటి విధానాన్ని ఫస్ట్ వీడియో క్లాస్‌లో చెప్పడం అనేది జరిగింది. అందుకు సంబంధించి ఎవరైనా తెలియని వాళ్ళుంటే ఫస్ట్ వీడియో క్లాస్ చూడండి. అలాగే నేను ప్రతిసారి గూడా అర్థమెటిక్ క్లాస్ అనే పెడతాను. ఏ టాపిక్ అనేది పెట్టను. ఎందుకంటే అతి మేధావులు ఎక్కువ వినరు. ఎందుకంటే కొన్ని టాపిక్‌లు పెట్టడం వల్ల కొంతమంది యూట్యూబ్ ఛానెల్‌లో చూసినప్పుడు ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి మొత్తం సిలబస్‌ను కవర్ చేసుకోకుండా కేవలం ఆ టాపిక్స్ మాత్రమే నేర్చుకొని వాటి మీదనే తీవ్రంగా మనోళ్ళు కృషి చేసి నెక్స్ట్ ఎగ్జామ్ దగ్గరికి పోయేసరికి ఆ టాపిక్ నుంచి క్వెషన్ రాక సిలబస్ మొత్తం కవర్ గాక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చెప్పేసి లైన్‌గా అలానే వీడియో చేస్తాను గానీ, ఇది నిష్పత్తి అనుపాతము, ఇది కాలము, పని, ఇది శాతాలు అని చెప్పేసి ఏమి గూడా చెప్పను. క్లాస్ 1 నుంచి లాస్ట్ క్లాస్ ఎంత వరకు ఉంటదో అన్ని వీడియోస్ కూడా లైన్‌గా చూడడం వల్ల 100% సిలబస్ కవర్ అవుతది. 100% అన్ని టాపిక్స్ కూడా కవర్ అయితాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు బహుళ నిష్పత్తి రాసుకునేటువంటి విధానం చూడండి. 2:3ని మనం 2/3గా రాసుకుందాం. ఓకేనా? 2/3 ఇంటూ 6:5ను 6/5గా రాసుకోండి. 6/5 ఇంటూ 10:9ను 10/9గా రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు కొట్టేయడానికి ఛాన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని గూడా కొట్టివేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి కొట్టేసేటువంటి ప్రయత్నం చేయండి. 3 ఒకట్లు 3, సారీ 5 ఒకట్లు 5, 5 రెట్లు 10. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి 3 ఒకట్లు 3, 3 రెట్లు 6. ఏమైనా కొట్టేయడానికి అవకాశం ఉందంటే లేదు. ఇప్పుడు చూడండి పైనొచ్చేసరికి 2 × 2 4, 4 × 2 8 బై కిందొచ్చేసరికి 1 × 1, 1 × 9 9. సో, 8/9 అనేది మన యొక్క ఆన్సర్‌గా రావడం అనేది జరిగింది. 8/9 అన్నా, 8:9 అన్నా ఒకటే. ఓకేనా? 8/9 అన్నా, 8:9 అన్నా ఒకటే అనమాట. రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. 17వ క్వెషన్ అండి. 3:5, 10:9, 7:4 యొక్క బహుళ నిష్పత్తి ఎంత? ఆల్రెడీ బహుళ నిష్పత్తిని కనిపెట్టేటువంటి విధానం మీరు చూశారు కాబట్టి, మరి 3:5, 10:9, 7:4 యొక్క బహుళ నిష్పత్తి ఎంతొస్తుంది అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో క్లాసులు మీకు నచ్చినట్లయితే లైక్ అనేటువంటి బటన్‌ను ప్రెస్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే హైప్ అనేటువంటి బటన్‌ను ప్రెస్ చేసి ఈ యొక్క వీడియోకు మీ యొక్క పాయింట్స్ అనేటివి హైప్ పాయింట్స్ అనేటివి కూడా ఇవ్వండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం ఇక. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 18వ క్వెషన్ అండి. 5:8, 9:10, x:3 యొక్క బహుళ నిష్పత్తి 3:4 అయిన x విలువ ఎంత? ఓకేనా? అంటే ఆల్రెడీ మనకి బహుళ నిష్పత్తి యొక్క విలువ ఇచ్చినాడు. కానీ x విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో, ఇలాంటి సమయంలో ఎలా రాసుకోవాలంటే 5/8 ఇంటూ 9/10 ఇంటూ x/3 ఈజ్ ఈక్వల్ టు 3:4ని ఏమని రాసుకోవచ్చండి? 3/4గా రాసుకోవచ్చుగా. 3/4 ఓకేనా? 3/4 ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు అవతల ఇవతల ఇలా భిన్నాలున్నప్పుడు కింది కొట్టేయండి. పై కొట్టేయండి. ఇప్పుడు పైన కింద కొట్టేయడానికి అవకాశం ఏంటి చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి డైరెక్ట్‌గా 3 ఒకట్లు 3, 3 3 9 ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏమేమి కొట్టేయొచ్చు? 4 ఒకట్ల 4, 4 రెట్లు 8 ఓకేనా? ఇప్పుడు చూడండి 3, 3 క్యాన్సెల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎంతొస్తది మనకు ఆన్సర్ వచ్చేసరికి దాని మధ్యలో వేరే సౌండ్ వచ్చిందిక్కడ. యాక్చువల్‌గా అర్ధరాత్రి మేలుకొని ఈ యొక్క వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో, సౌండ్ వచ్చేసరికి కాస్త ఆపడం అనేది జరిగింది. రైట్. 5 ఒకట్ల 5, 5 రెట్లు 10. ఇంక మిగిలినదేంది? ఏం మిగలలేదు. 2 × 2 4. సో, x ఈజ్ ఈక్వల్ టు 4 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 6:x = 3:5 అయిన x విలువ ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? మరి ఇది ఏ ఫార్మాట్‌లో ఉందంటే అనుపాతం అనేటువంటి ఫార్మాట్‌లో ఉంది. అనుపాత నియమం వచ్చేసరికి ఏడీ బీసీ. ఓకేనా? ఏడీ బీసీ. అంటే ఈ ఆర్ అనేది ఏ అనుకుంటాం, ఎక్స్ అనేది బి అనుకుంటాం, 3 అనేది సి అనుకుంటాం, డి అనేది 5 అనుకుంటాం. ఓకేనా? సేమ్ ఇదే ఫార్మాట్‌లో రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 6 5 x 6 ఇప్పుడు చూడండి 3 ఒకట్లు 3, 3 రెంట్లు 6. సో 2 × 5 10. సో x విలువ ఎంతంటే 10 అనమాట. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. దాని యొక్క ఆన్సర్‌ను మీరు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. a:12 2:3 అయిన ఏ విలువ ఎంత? సేమ్ టు సేమ్ అనుపాత నియమం రాసుకోండి. ఏడీ బీసీ అని చెప్పేసి రాసుకొని దీని యొక్క ఆన్సర్‌ను మీరు ట్రై చేసి నాకు ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? అర్ధరాత్రి మేలుకొని ఈ వీడియోస్ మీకోసమే చేస్తూ ఉన్నాను. సో కాబట్టి దయచేసి వీడియోను గనక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం ఇక. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 21వ క్వెషన్. 1/25 1/x 1/125 1/5 అయిన x విలువ ఎంత? 1/25 1/x 1/125 1/5 అయిన x విలువ ఎంత? ఇది కూడా సేమ్ అనుపాత నియమం ప్రకారమే రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏడీ బీసీ. సో డైరెక్ట్‌గా రాసుకుంటే 1/25 × 1/5 1/x × 1/125 అని నేను చెప్పాను. అవతల ఇవతల భిన్నాలు ఉంటే కిందిది పైది కొట్టేసుకోవచ్చు. డైరెక్ట్‌గా కొట్టేసుకోండి. 25 ఒకట్లు 25, 25 5లు 125, 5 5 క్యాన్సల్. సో x ఎంతండి మన యొక్క ఆన్సర్ 1. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 6, 8, 9 యొక్క 4వ అనుపాతం ఎంత? సో 4వ అనుపాతానికి వచ్చేసరికి సూత్రం ఏందండి? D BC/A. D BC/A. మనం డీనే కాబట్టి కనిపెట్టాల్సింది. ఇప్పుడు 6 వచ్చేసరికి ఏ అనుకోండి, 8 వచ్చేసరికి బి అనుకోండి, 9 వచ్చేసరికి సి అనుకోండి. మరి ఏమని రాసుకోవచ్చు? 8 × 9 సరిగ్గా కనపడలేదు అనుకుంటా. ల్యాప్‌టాప్‌లో చేస్తా ఉన్నాను కాబట్టి కొంచెం సరిగ్గా కనపడకపోవచ్చు. 8 × 9 బై ఏ వచ్చేసరికి 6. కొట్టివేసేటటువంటి అవకాశం ఉంటే కొట్టేయండి. ఓకేనా? డైరెక్ట్‌గా 3 రెంట్లు 3 3లు 2 ఒకట్లు 2 4. సో 4 3లు 12 అనేది మన యొక్క ఆన్సర్ అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌ను మీరు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్. సో నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. 9, 12, 15ల యొక్క చతుర్థానుపాతం ఎంత? చతుర్థానుపాతము అన్న 4వ అనుపాతం అన్న ఒకటే. ఓకేనా? సో మరి 4వ అనుపాతానికి సూత్రం ఏమండి? D BC/A. మరి ఆన్సర్‌ను నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 4, 6ల యొక్క 3వ అనుపాతం ఎంత? 3వ అనుపాత సూత్రం వచ్చేసరికి ఏందండి? C B²/A. C B²/A. ఇప్పుడు చూడండి ఏమని రాసుకోవచ్చు? 6 × 6/4. ఓకేనా? 6 × 6/4. డైరెక్ట్‌గా మనకు 6² తెలిసే 36 అని రాసుకోవచ్చు. స్క్వేర్స్ రాని వాళ్ళు మీరు 6 × 6 అని రాసుకోండి. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు చూడండి కొట్టివేయడానికి అవకాశం ఉంటే కొట్టేయండి. 2 రెంట్లు 2 3లు 2 ఒకట్లు 2 2 3లు. సో 3 3లు 9 అనేది మన యొక్క ఆన్సర్. డైరెక్ట్ కొట్టేసినా అదే ప్రాబ్లమ్ ఏం లేదు. అదే వస్తది. 4 ఒకట్ల 4, 4 9లు 36. సో మన యొక్క ఆన్సర్ వచ్చేసరికి 9 అనమాట. రైట్. నెక్స్ట్ క్వెషన్ చెప్తాను. దాని యొక్క ఆన్సర్‌ను మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్ అండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 12,
18ల యొక్క తృతీయ అనుపాతం ఎంత? తృతీయ అనుపాతం అన్నా, మూడవ అనుపాతం అన్నా ఒకటే. ఓకేనా? సో, మరి మూడవ అనుపాతం యొక్క సూత్రం ఏమి? b²/a. మరి ఈ సూత్రం ప్రకారం దీని యొక్క ఆన్సర్‌ను నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. మెయిన్‌గా ఇక్కడ ఒక క్వెషన్ నేను చేసి, ఇంకో క్వెషన్ మీతోని గాని చేపియడం వల్ల ఇక్కడ ప్రాక్టీస్ కూడా జరిగిపోతది. అలాగే మీరు కూడా ఎంత శ్రద్ధగా వింటున్నారు, ఎంత యాక్యురసీ‌తో చేస్తున్నారనేటువంటి విషయం కూడా నాకు కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, దీని యొక్క ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం ఇక. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 8, 18 యొక్క మధ్యమ అనుపాతం ఎంత? సో, మధ్యమ అనుపాతం సూత్రం వచ్చేసరికి మనం ఏమనుకున్నామండి? b రూట్ a ఇంటూ సి. రూట్ a ఇంటూ సి. మరి ఇక్కడ 8ని a అనుకుంటాం. 18ని వచ్చేసరికి సి అనుకుంటాం. ఇప్పుడు చూడండి, రూట్ 8 ఇంటూ 18. 8 ఇంటూ 18. మరి 8 ఇంటూ 18 ఎంత అవుతుందండి? 18 144. రూట్ 144. రూట్ అన్నా స్క్వేర్ అన్నా ఒకటే కాబట్టి మరి 144 అనేది ఏ దాని యొక్క స్క్వేరు? హోల్ స్క్వేర్. అంతే కదా! 12 స్క్వేర్ వచ్చేసరికి 144. సో, మన ఆన్సర్ వచ్చేసరికి 12 అనమాట. నెక్స్ట్ క్వెషను నేను క్వెషన్ చెప్తాను. ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్ అండి. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 27 క్వెషను. 8, 32 యొక్క మధ్యమ అనుపాతం ఎంత? సో, 8, 32 యొక్క మధ్యమ అనుపాతం ఎంత? సో, ఆల్రెడీ సూత్రం చెప్పాను. ఏందండి? b రూట్ a ఇంటూ సి. రూట్ a ఇంటూ సి. సో, దీని యొక్క ఆన్సర్‌ను కామెంట్ రూపంలో నాకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ముందు వీడియోస్ క్లాసెస్‌ను, తర్వాత వీడియో క్లాసెస్‌ను కూడా డిస్క్రిప్షన్‌లో అన్నిటిని ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి ఒక్కదాన్ని కూడా లైన్‌గా చూడండి. 100% మీకు మంచి అర్థమెటిక్ నోట్స్ తయారయ్యేటువంటి అవకాశం ఉంటది. బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. 28వ ప్రశ్న. నిష్పత్తి 7:13కి ఏ సంఖ్యను కలిపిన నిష్పత్తి 3:5 అగును? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 6. సో, ఆప్షన్ బేస్డ్ క్వెషన్స్ కూడా కొన్నిటిని మనం ట్రై చేయాల్సొస్తది. సో, 7:13కొచ్చేసరికి కింద ఉన్నటువంటి దాంట్లో ఒకదాన్ని కలపడం వల్ల మనకు 3:5గా ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. మరి ఆ యొక్క సంఖ్య ఏది అనేది మనం కనిపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆప్షన్ ఏని ట్రై చేద్దాం. సో, 1ని కలిపి చూడండి. 1ని కలపండి. ఏమవుతది? 8:14 అంతేనా? 8:14 మనకున్నటువంటి నిష్పత్తి 3:5 రావాలి. మరి కొట్టివేస్తే 8:14 ఏమొస్తదండి? 2 4లు 2 4:7 వస్తది. కాబట్టి ఆప్షన్ ఏ కాదు. రైట్. మళ్ళీ సెకండ్ ఆప్షన్ చూడండి. 7:13 సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి 2 కలపండి. 7 + 2 9 3 + 2 15. సో, కొట్టివేస్తే 3 3లు 3 5లు. సో, 3:5 రావడం అనేది జరిగింది. మరి మనకు కావాల్సింది కూడా 3:5 కాబట్టి మన యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌ను మీరు ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. నిష్పత్తి 17:27 నుండి ఏ సంఖ్య తీసివేసిన, కూడమంటే కూడండి, తీసివేయమంటే తీసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. తీసివేసిన నిష్పత్తి 7:12 అగును. 17:20 నుంచి కింద చెప్పినటువంటి ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి ఆప్షన్ ఏ వచ్చేసరికి 1 అండి. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2. ఒక్క సెకను. వేరే ప్రాబ్లమ్ యొక్క ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి. ఆప్షన్ ఏ వచ్చేసరికి 2, ఆప్షన్ బి వచ్చేసరికి 4, ఆప్షన్ సి వచ్చేసరికి 3, ఆప్షన్ డి వచ్చేసరికి 6. ఓకేనా? సో, మరి ఈ సంఖ్యలలో ఏ సంఖ్యను తీసివేసినట్లయితే 17:27 నుండి ఏ సంఖ్యను తీసివేసినట్లయితే మనకు వచ్చేటటువంటి నిష్పత్తి 7:12 అవుతుందో కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 8, 10, 11, 14 నుండి
ఏ సంఖ్యను తీసివేసినా అవి అనుపాతంలో ఉండును. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సో, అనుపాతం అంటే మనకేమని రావాలండి? ఏడీ బీసీ. అంటే ఏడీ విలువ ఎంతుంటదో బీసీ విలువ కూడా అంతే ఉండాలి. మరి దీంట్లో ఒక సంఖ్యను తీసేస్తే ఆ విలువ రావాలి. సో, రాసుకోండి 8, 10, 11, 14. సో, మొదటగా ఆప్షన్ ఏ. ప్రతి దాని నుంచి ఒకటి తీసేయండి. ఏమొస్తది? 7, 9, 10, 13. ఏడీ బీసీ గదా! ఇప్పుడు చూడండి డైరెక్ట్‌గా రాసుకుందాం. 13 ఏళ్ళు. 7 మూలు 21. లాస్ట్‌లో వచ్చేది ఒకటొస్తది. 9 బదులు ఇక్కడ 90 వస్తుంది. అంటే లాస్ట్‌లో 0 వస్తది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కాదు. ఓకేనా? డైరెక్ట్‌గా రాసుకోవచ్చు చాలా సింపుల్‌గా. రైట్. నెక్స్ట్ ఆప్షన్ బిని ట్రై చేయండి. 8, 10, 11, 14. ఆప్షన్ బి వచ్చేసరికి 2 గదా! ప్రతి దాంట్లో 2 తీసేయండి. ఏమొస్తదండి? 6, 8, 9, 12. ఇప్పుడు చూడండి ఏడీ బీసీ గదా! 12 ఆరులు 72 8 తొమ్మిదులు 72. సో, 72 72 వచ్చింది కదా! అంటే ఏడీ బీసీ అయినట్లే కదా! సో, మన యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ క్వెషన్‌ను మీరు ఆన్సర్ నాకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. క్వెషన్ నేను చెప్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ అండి. సో, నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. 6, 9, 12, 17 నుండి ఏ సంఖ్యను కలిపిన ఇంతకుముందు తీసివేసిన అన్నాము. ఇప్పుడొచ్చేసరికి కలిపిన అంటున్నాం. ఏ సంఖ్యను కలిపినా అవి అనుపాతంలో ఉండును. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి వచ్చేసరికి 4. సో, త్వరగా ఈ యొక్క ఆన్సర్‌ను ట్రై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 32వ ప్రశ్న. ఒక తరగతిలో 40 మంది గలరు. వారిలో బాలురు మరియు బాలికల నిష్పత్తి ఏది? ఇక్కడ ఒక క్లాస్ రూమ్‌లో మొత్తం 40 మంది విద్యార్థులున్నారు. వారిలో గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. మరి ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? ఎంతమంది బాయ్స్ ఉన్నారు? అనేటువంటి విషయాలని పక్కన పెడితే అసలు వీళ్ళకు సంబంధించినటువంటి నిష్పత్తి ఏది? అనేటువంటి క్వెషన్ అనేది ఇది. సో, ఇక్కడ చూడండి 2:1 కలిపితే ఎంతండి? మొత్తం 3 భాగాలు. 3తో మనం 40ని కొట్లు కొట్టొచ్చా? కొట్టొచ్చు గానీ పాయింట్ లేకొస్తది. ఎప్పుడు గూడా బాయ్స్, గర్ల్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌లో ఎప్పుడు గూడా పాయింట్స్ అనేటివి రాకూడదు. ఎందుకంటే డైరెక్ట్‌గా ఉండాలి. సగం మగ పిల్లోడు, సగం ఆడపిల్ల, సగం బాయ్సు, సగం గర్ల్సు అనేది ఉంటది కానీ 0.5 గర్ల్సు, 0.5 బాయ్స్ అనేది రాకూడదు కాబట్టి సో, ఆప్షన్ ఏ అనేది తప్పు. ఓకేనా? ఆప్షన్ బి 4:3 అంటే మొత్తం ఎంతైతదండి? 7. 7తో కూడా 40ని కొట్టగలమా? సో, ఆప్షన్ బి అనేది కూడా తప్పే. 5:3 మొత్తం వచ్చేసరికి 8 గదా! సో, 8తో కొట్టొచ్చు అంటే కొట్లు కొట్టొచ్చు. 8 ఒకట్లు 8 డైరెక్ట్‌గా 8 5లు 40. సో, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఒక తరగతిలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 5:2 అయిన ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? అనేది క్వెషన్ అనమాట. రైట్. ఇప్పుడు చూడండి బాలురు మరియు బాలికల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఎంత? 5:2 మొత్తం కలిపితే 7 భాగాలు. 7తో డైరెక్ట్‌గా కొట్టివేయడానికి అవకాశం ఉన్నటువంటి సంఖ్యను చూడండి. సో, 45ను కొట్టేయొచ్చు అంటే 7తో పాయింట్‌లోకి పోతది కాబట్టి 45 కాదు. 91ని కొట్టేయొచ్చు అంటే కొట్టేయొచ్చు. సో, 7తో 91ని కొట్టేయొచ్చా? చూడండి 7 ఒకట్లు 7, 7 ఒకట్లు 7, 2 మిగులుతది. 2, 1, 21, 7 మూలు 21. సో, 13 అనేది డైరెక్ట్‌గా వస్తది. బాయ్స్ సంఖ్యను అలాగే గర్ల్స్ సంఖ్యను కూడా తెలుసుకోవచ్చు కాబట్టి మన యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ఓకేనా? రైట్. ఇలాంటి అన్ని రకాలైనటువంటి వీడియోస్ అనేటివి మీకోసం తయారు చేయడం అనేది జరుగుతుంది. అలాగే మీకేదైనా టాపిక్‌కి సంబంధించి గాని, లేదా ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్‌కి సంబంధించి అంటే జనరల్ స్టడీస్‌కి సంబంధించి గాని, క్లాస్ వీడియోస్ గనక కావాలనుకున్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. కోస్త ఆలస్యమైనప్పటికి కూడా డెఫినిట్‌గా ఆ వీడియో క్లాసెస్‌ను కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క వీడియో క్లాస్‌ను కూడా చూడండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. నేనెప్పుడు కూడా టాపిక్ అని చెప్పనండి. క్లాస్ అనే చెప్తాను. మీరు ఇలా లైన్‌గా అన్ని క్లాసులను చూసి గనక నోట్స్ రాసుకున్నట్లయితే ఒక మంచి అర్థమెటిక్ నోట్స్ అనేది వితౌట్ కోచింగ్ మీకు తయారయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ క్లాస్‌ను కూడా మిస్ చేసుకోకుండా ప్రతిరోజు కూడా ఈ వీడియో క్లాసెస్‌ను చూడండి. ఇంకా మీ యొక్క సహకారం గనక ఉంటే 100%
కాస్త ఎక్కువ సమయం అంటే గంటలు క్లాసులు ఉండేలా ట్రై చేయడం అనేది జరుగుతుంది. కాస్త ఎక్కువ ప్రాబ్లమ్స్‌ను గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో, వీడియో గనుక నచ్చితే దయచేసి లైక్ జేయండి. అలాగే మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ జేసుకోండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే హైప్ అనేటువంటి బటన్‌ను ప్రెస్ చేసి హైప్ ఫండ్స్ ఇచ్చి ఈ యొక్క వీడియోను యూట్యూబ్ రికమెండేషన్‌లో మీలాంటి విద్యార్థులకు చేరువేలా చేయండి. థాంక్ యూ. అలాగే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్‌లో గూడా జాయిన్ కండి. థాంక్ యూ.